కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాన్ని కొనసాగించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమానికి ఈరోజు నుంచి శ్రీకారం చుట్టి దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం గవర్నర్ గారి దగ్గరికి ఈ 1,000,000 సంతకాలతో కూడినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు సమర్పించాలని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ సంతకాలకు సంబంధించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22 దాదాపుగా 42 రోజుల పాటు గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలలో గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల హ్యామ్లెట్స్లో దానితో పాటు నగరాల్లో వార్డుల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 42 రోజుల పాటు అంటే అక్టోబర్ 10వ తేదీ ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా ఆ మధ్యలో అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ వారీగా ప్రజలకు సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం. అదేవిధంగా నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లేదా తహసీల్దార్ కానీ ఎవరంటే వాళ్ళకి అక్కడ వినతి పత్రం ఇవ్వడం. నవంబర్ 12వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ రోజు నవంబర్ 12వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. నవంబర్ 22 కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అన్ని గ్రామాల్లో. నవంబర్ 23వ తేదీ నియోజకవర్గాల నుంచి ఆ సేకరించినటువంటి సంతకాలు దాదాపుగా 60,000 సంతకాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 60,000 సంతకాలు నియోజకవర్గాల నుంచి జిల్లాకు వస్తాయి. జిల్లా కార్యాలయంలో వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత 24వ తేదీ జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే 26వ తేదీకి నవంబర్ 26వ తేదీకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ అడగడం జరిగింది. గవర్నర్ గారు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ని బట్టి అందరం ఈ ఉన్నటువంటి 1,000,000 సంతకాలు సేకరణతో ఉన్నటువంటి వాళ్ళ వినతి పత్రాలు, ప్రజల వినతి పత్రాలు, వాటితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అందరం కూడా వెళ్ళి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. దీని వెనక ఇప్పటికే అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఈరోజు తీసుకురావడం జరిగింది ప్రభుత్వానికి. ఒక పక్క డిమాండ్ చేస్తున్నా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సొత్తు, ప్రజా సొమ్ము, ప్రజల హక్కు దాన్ని కొల్లగొట్టేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి వాటిని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టాం.